హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిరాని వంట. ఇది మనం ఎప్పుడు తలకాయ కూర తెచ్చుకున్నా సరే అందులో మెదడైతే మనకే వస్తుంది కదండి. తలకాయ కూర వండిన 2 రోజుల తర్వాత దాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే కూర వండిన రోజు కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఆ కూర ఇది అది అన్నీ తినబుద్ధి కాదు కదా, దేని టేస్ట్ దాందే. అందుకని సపరేట్గా వండుకుంటే దీని టేస్ట్ కూడా బాగుంటుందని నేనైతే అలా చేసుకుంటాను. ఎప్పుడైనా ఒక్క ఉల్లిపాయ కోసుకొని మంచిగా ఉల్లిపాయని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఈ విధంగా డైరెక్ట్గా ఆ మెదడు అనేది అందులో వేస్తాను. బాగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్నాక మసాలా అంతా దానికి ఇలా అంటుకునేలా చేసి బాగా కలుపుకుంటాను. ముందే దాన్ని ఇట్లా పగలగొట్టను, ఎందుకంటే మొత్తము మెత్తగా ఉంటుంది కదండి. వాటర్ లీక్ అయినట్టుగా అదొక విధంగా ఉంటుంది. కాసేపు ఇలా మనం మూత పెట్టి చేస్తే అది మనము ఎగ్ ఎట్లా అయిపోతుందో గట్టిగా ఆ విధంగా అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా దాన్ని ఇలా మెల్లగా పగలగొట్టుకోవాలి. అప్పటికి కొంచెము మెత్తగా ఉంది చూడండి లోపల. ఇంకా నేను దాన్ని అలాగే ఇంకా కాసేపు వదిలేద్దామని వదిలేసా. ఇంకా కాసేపు మూత పెట్టేసి వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ విధంగా దీన్ని కొంచెం కొంచెంగా పగలగొట్టా చూడండి. ఇలా చేసుకుంటే మనకి ఎగ్ పీసెస్ తిన్నట్టుగా ఫిష్ పీసెస్ తిన్నట్టుగా ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ముందే పగలగొట్టామనుకోండి మొత్తము నీసి స్మెల్ అంతా వస్తుంది. స్మెల్ వస్తే తినబుద్ధి కాదు కదండి. అందుకని ఫస్ట్ నేను పగలగొట్టుకోను. ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఈ విధంగా పగలగొట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. మీకు నచ్చిందా అండి నేను చేసే ఈ మెదడు ఫ్రై? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొత్తం అయిన తర్వాత మీ దగ్గర ఏ చికెన్ మసాలా అయినా లేకుంటే గరం మసాలా అయినా ఉంటే కొంచెము దానిపైన వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇది అన్నంతో కాకుండా ఖాళీ ఇలానే తింటే కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా స్పైసీగా ఉంది కదండి. ఈవినింగ్ టైంలో కానీ అన్నం తిన్న తర్వాత కానీ ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.